చాలా అద్భుతంగా నడుచుకుంటానికి వాడు కష్టపడకుండా ఎక్కుతున్నాడు. మేమైతే ఇక్కడికి వచ్చి పెట్రోల్ కొట్టించుకొని ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకున్న నాలుగు అప్పుడే రెడీ అయిపోయి పోతా ఉన్నాడు ముందుకి. వస్తుంది కదా ఈ దావగుండానే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఈ దావలోనే మనకి చాలా వరకు అడవి టైపులో ఉంటుంది దావా. మేము ఇప్పుడైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు, మళ్ళీ అలాగే మన మేమైతే ఇప్పుడు శ్రీ వెన్నోబిలేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాం. అక్కడికి ఈరోజు రథసప్తమి సందర్భంగా ఈరోజు శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి వెళ్ళి అక్కడ మనము పూజలు చేసి అక్కడ ఉన్న దేవాలయాలని చూపించడానికి వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెన్నోలానికి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈరోజు అయితే వెళ్తూ బయలుదేరడం జరిగింది అనమాట. ఈ వెహికల్స్లో అయితే భారీగానే ఉంది, హైవే ఎక్కువ పోతా ఉంది, దాంట్లోనే చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు దాదాపుగా దగ్గరలో ఉన్నాం, ఇంకా టెంపుల్కి దగ్గరలో వెళ్తున్నాం అనమాట. చాలా దగ్గరలో ఉంది టెంపుల్. ఇక్కడ పైప్ లైన్ వర్క్ కూడా జరుగుతూ ఉంది, వాటర్ పైప్ లైన్ల వర్క్ అనమాట. ఇది ఇప్పుడే దగ్గరలో ఉంది. ఎప్పుడే సుమారు వచ్చేసినాము. ఇంకో గ్రామం దాటేస్తే మనకి ఇక్కడ వెళ్ళే దారిలో మనకి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం అంతా ఇప్పుడు మన నరసింహస్వామి దగ్గరికి అంటే జలపాతం దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. ఓకే, ఎందుకంటే మనకి చేస్తున్నారు జలపాతములు. ఎంత వైట్గా సైడ్ నుంచి మనం నీళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్తున్నాం అనమాట. నీళ్ళు జాగ్రత్త